నమస్తేనా. నమస్తే అన్న. మీరు ఇప్పుడు ఎప్పటి నుంచి ఏరియాలో ఉంటున్నారా? నేను ఇక్కడ కుకట్పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ 121 డివిజన్ అధ్యక్షుడు నేను ఓకే. ఈ కుకట్పల్లి డివిజన్ కి. సో నేను ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీడియాకి ఇచ్చింది కూడా నేనే. ఆ రోజు ఐ థింక్ అరౌండ్ 12:31 ఆ టైంలో మేము రెగ్యులర్ పోతాం మా ఇల్లు కన్నా పక్కకు. పోతుంటే ఇక్కడ అంబులెన్స్ ఆగింది ఏందని చూస్తే ఈ రిలేషన్ అవుతారు వీళ్ళు, బిల్డింగ్ ఓనర్ కూడా రిలేషన్. ఇంకోటి ఆయన చాలా స్ట్రిక్ట్. ఆగమయ్య అంటే మా దాంట్లో మా కమ్యూనిటీలో చాలా స్ట్రిక్ట్. ఆయన ఇంట్లోకి ఒక దోమ కూడా ఈగ కూడా పోనీయాడు. సో ఎన్నెళ్ళ నుంచి ఉంటున్నాం మేము, ఎప్పుడు ఇలాంటి జరగలేదు కూడా. చాలా బాధాకరం ఏంటంటే పాపం చిన్న పాప వాళ్ళ ఇంట్లో చనిపోవడం, అత్యంత దారుణంగా చంపడం చాలా బాధగా ఉందన్న. సరే ఇప్పుడు దొరికిండు మైనర్ అని చెప్తారు. సో దాని చట్టాలు నేను మొన్న కూడా ఒక మీడియాలో మాట్లాడినా, చట్టాలు ఉండదంటలే. కానీ ఇప్పుడు మైనర్, ఇప్పుడు అతను ఎట్లా చంపిండు అంటే ఏదో ఇంగ్లీష్లో రాసుకొని చంపిండు సంథింగ్ ఏదో వైగా చెప్తారు. కానీ మన బాధ్యత కూడా ఉండాలి. పేరెంట్స్ పిల్లలు ఫోన్లో ఏం చూస్తారు, ఒక ఫోను మనం ఇప్పుడు పిల్లలు ఎట్లున్నారంటే, నాకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒక ఫోను అన్నం తినమంటే ఫోన్ ఇయ్యి అంటారు. ఫోన్లో ఏం చూస్తారు అనేది చూపించాలి, మనం చూడాలి. మన బాధ్యత. వాళ్ళు ఎడ్యుకేషన్ ఉన్నారా, మార్కులు వచ్చినాయా, మంచి మార్కులు వచ్చినాయా, రాకపోతే ఎందుకు రాలేమా, ఈరోజు బాధపడకు రేపు మళ్ళీ వస్తే అని చెప్పాలి. ఒక నెగిటివ్ థాట్స్లో పంపించదు. ఇది మన బాధ్యత ఫస్ట్. ఎందుకంటే మైనర్ కాబట్టి నేను చెప్పలేకపోతున్నా, చట్టాలు వేరేగా ఉంటాయి. సో అది యాక్షన్ అనేది చట్టాలు చూసుకుంటాయి, కోర్టు చూసుకుంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ఇంకోటి కూడా మీడియాకు నేను నమస్కరించి చెప్పాల్సింది ఏంటంటే, చాలా మీడియా వాళ్ళు రకరకాలుగా కుకట్పల్లి గంజాయి బ్యాచ్ అని, ఎందుకంటే కుకట్పల్లిలో చాలా మంది అక్క టిఫిన్లు అమ్ముతుంది, మేము ఉంటాము, వీళ్ళంతా ఉంటారు సొసైటీలో. ఒక ప్రొఫెషనల్గా పోతాం. గంజాయి బ్యాచ్ లేదంటారా మీరు? ఉండొచ్చు, కానీ కుకట్పల్లి మొత్తం గంజాయి బ్యాచ్ అనడం తప్పు. ఇప్పుడు కుకట్పల్లి అని పేరే అంటారు కానీ తప్పు. కుకట్పల్లి కొంతమంది గంజాయి బ్యాచ్ అంటే మామూలుగా ఉంటుంది, కానీ కుకట్పల్లి గంజాయి బ్యాచ్ అని చెప్పి మేము విన్నాం. మేము సుమన్ టీవీ ద్వారా కూడా విన్నాం. పాపం అక్క జనాలు కూడా ఇక్కడ గంజాయి తాగి నైట్ పూట చాలా విచ్చలవిడిగా బండి స్పీడ్ పోతూ నడుపుతూ ఉంటారంట. నిజమేనా మరి? ఇది మీరు ఇక్కడ ఉన్న ప్రజలు అన్నవాళ్ళే, ఇక్కడ ఉన్న ప్రజలు ఉండొచ్చు, ఇక్కడనే కాదు అంతటా ఉన్నారు. దానికి చట్టాలు ఉన్నాయి. దానికి ఏం చేయాలంటే పోలీసు వాళ్ళు ఒక యాక్షన్ తీసుకోవాలి, ఒక టీంని ఏర్పాటు చేయాలి. నైట్ టైంలో ఇక్కడ సర్కిల్ ఉంది, నైట్ టైంలో పట్టుకోవాలి. అలానే కంట్రోల్ కావాలంటే డిపార్ట్మెంట్ కూడా చూసుకోవాలి. కానీ ఈరోజు డిపార్ట్మెంట్ క్లారిటీగా చెప్పకముందే మీడియా మొత్తం చెప్పేసింది, ఓనర్ కొడుకు దొంగ అని, పక్కనోడు దొంగ అని, వాడు దొంగ అని. అది మీడియా చెప్పొద్దు. ఎందుకంటే పోలీసుల డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. మీ డ్యూటీ మీరు అడగడంలో తప్పలేదు, మీడియా కాబట్టి యూ హ్యావ్ రైట్స్ టు క్వశ్చన్ దెమ్. బట్ క్వశ్చన్ అనేది స్మూత్గా ఉండాలి, స్మార్ట్గా ఉండాలి. అన్ని ఛానల్స్ అలా చేయవండి, అన్ని మీడియా ఛానల్స్ అలా చేయవు. మరి వేరే వాళ్ళు చేసేదానికి మనం ఏం చేయలేం దాని గురించి కూడా. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఓనరు హెల్త్ బాగాలేదు, ఆయనకు నడుము నొప్పి ఉండి చాలా బాధ ఉండే, ఆయనకు ఒక హార్ట్ అటాక్ వచ్చే స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు చెప్తారు చెప్పి, వాళ్ళ కన్నీళ్ళు ఎవరు తీరుస్తారు? ఇప్పుడు చేసిన తప్పు ఎవరో చేసిరు, కానీ ఎక్స్పెక్ట్ చేయలేరు ఎవరు. సో అట్లా జరగడం వల్ల ఇప్పుడు వచ్చి న్యూస్ ఏంటంటే, అబ్బాయి ఒక ప్లాన్ వేసుకొని, మీకు చూపిస్తాను పేపర్ కూడా ఉన్నది కదా, ఎలా వెళ్ళాలి ఎలా రావాలన్నప్పుడు ఆ బిల్డింగ్ గురించి పిన్ టు పిన్ తెలిసిన వ్యక్తి మాత్రమే వెళ్ళగలుగుతున్నాడు. కొత్త వ్యక్తి మీరు వెళ్ళలేరు, నేను వెళ్ళలేను, అవునా కదా? సో అంత ఎక్కి తిరిగేటప్పుడు ఆ పిల్లగాని ఎవరో ఒకళ్ళు చూసుంటారు విధంగా ఉంటాయే ఉండవా? బిల్డింగ్ వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే మీరు అన్నట్టు దోమలు వేయగలను కూడా పోయిన వ్యక్తి ఆ అబ్బాయి అంత రెక్కి చేసేటప్పుడు ఎందుకు పట్టించుకోలేదని క్వశ్చన్ చేస్తున్నారు. మరి దీనికి ఏం చెప్తారు అన్న? ఆ బాబు రెగ్యులర్గా ఈ బిల్డింగ్ ముందుకెళ్ళి పోతాడు స్కూల్కి, పక్క బిల్డింగ్ నుంచి. కానీ 10th క్లాస్ పిల్లగాడు అంటే ఇట్లా చేస్తాడని ఎవరు ఊహించలేరు. అసలు 10th క్లాస్ పాపని చంపడం కూడా చాలా తప్పు. అసలు ఆ పాపని అంత ఘోరంగా చంపడం కూడా చాలా తప్పు. సో ఎక్స్పెక్ట్ చేయలేరు. కాలం ఎట్లుందంటే మీకు తెలుసు, చాలా జరుగుతున్నాయి. కానీ మనం నిర్ధారించద్దు, ఫస్ట్ నిర్ధారించి టక 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 అంటే న్యూస్ రిపోర్టర్స్ అందరినీ తప్పబడతాయి. కొంతమంది సరే వాళ్ళ ఉత్సాహం ఏదో చేయడం వల్ల వాళ్ళు ఏదో చెప్పుకోరు, కానీ అక్కడ మనోభావాలు దెబ్బతిన్నాయి. దానికి ఎవరు నష్టపరం కట్టిస్తారు? మీడియా కట్టిస్తారా? తప్పు జరిగింది బిల్డింగ్ లో ఎవరిది? ఆ బిల్డింగ్ కనీసం CCTV లేదు. అసలు ఎవరు వచ్చిపోతున్నారు? పక్కన బిల్డింగ్ వాళ్ళు చంపినా కూడా పట్టించుకునే పరిస్థితుల్లో అమ్మాయి అరిచినా కూడా పక్కన బిల్డింగ్ వాళ్ళు కూడా చెప్పారు మాతో. మొన్న బయట నా దగ్గర చూపిస్తాను, ఒక అమ్మాయి అరిచింది ఈ టైంలో, కానీ ఎవరో పట్టించుకోవాలని చెప్పడం కూడా జరిగింది. మరి దీన్ని ఎలా చూడవచ్చు? మరి ఆ టైంలో ఓనర్ లేడు. ఇది ఎట్లుంటుంది, రెస్ట్ టైం. నాకు తెలిసి అది ఎప్పుడు జరిగిందో మనం నిర్ధారించలేము, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్తారు. నేను అన్ని ఈ టైం జరిగిందంటే నేనేదో ఇక్కడ ఉండి చూసినట్టు కాదు. కానీ ఇక్కడ జరిగింది వాస్తవం, అన్యాయం జరిగింది.
కానీ ఇది పబ్లిక్ ఎట్లుంటారంటే 8 to 9 వరకు స్కూల్ బిజీ ఉంటుంది, ఫుల్ రష్ ఉంటుంది. యువన్ కోడి విన్నాడు, డ్యూటీకి పోతాడు అది పోతాడు. 9:30 తర్వాత అదే 9:30 జర స్లో అయిపోతుంది. ఇక అమ్మగారు టిఫిన్ అమ్ముతారు, అమ్మగారు కూడా తెలుసు పబ్లిక్ ఎక్కడ ఉంటారు. సో ఆ టైంలో మేబీ ఎక్స్పెక్ట్ చేయలేము, ఇది ఎక్స్పెక్ట్ చేయండి అన్న. ఓనర్ ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, బట్ కానీ ఇంటి ఓనర్కి ఆ బాధ్యత ఉండాలని అందరూ అంటున్నారు. దాంతో పాటు మరి ఇంటి ఓనర్ బాధ్యత అంటే ఏ విధంగా ఉండాలి? ఎవరు వచ్చిపోతున్నారు ఏంటి? ఆయన లేడు కదా, ఆయన ఉంటే ఆయన నేను చెప్తున్నా ఇంట్లో మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదన్న. అన్న ఒక నిమిషం ఆగమ్మా. ఆయన లేడు ఆ టైంలో. బయట ఆల్రెడీ బోర్డు పెట్టారు, ఎవరు జొమాటో బాయ్స్ ఆర్ సమ్ అదర్ బాయ్స్ నాట్ అలౌడ్. అనుమానించడంలో ఎవరు చేసి తప్పు పట్టట్లేదు. మీరు ఇంటి ఓనర్కి ఇలా అన్యాయం జరిగింది, ఇలా జరిగిందంటే ఎవరేం జరిగిందంటే ఇందాక మీరు అన్నారు కదా. ఎస్, నేను అన్న ఏమనంటే మీడియాలో రకరకాలుగా వచ్చిందంటే బాధపడ్డారు, కానీ నిర్ధారించేది మీడియానా పోలీసా? మీరు ఒకటే చెప్పండి నాకు. పోలీస్. మరి మీరు ఎట్లా చెప్పేస్తారు ఓన్టీ ఓనర్ అని చెప్పేసి? ప్రశ్నించడం తప్పలేదు కదా, ప్రశ్నించడం తప్పడం లేదు కదా. పోలీసులు అనుమానించడం తప్పలేదు, మీడియా వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నించడం తప్పే కాదు సార్. ప్రశ్నించడం వేరు, నిర్ధారించడం వేరు. మీరు నిర్ధారించారు, నేను చూపిస్తాను, చూపిస్తా. సో నేను మిమ్మల్ని తప్పు పడతాను. కొన్ని ఛానల్ అతి ఉత్సాహం చూపించినాయి, రకరకాలుగా అన్నారు. అది గెస్ చేయడంలో తప్పు లేదు, కానీ వీలే అని చెప్పేసి ఎంటైర్ కొన్ని పెద్ద ఛానల్స్ పాపం అట్లా చేయడం తప్పు. నేను అనేది అది. ఇప్పుడు మీరు ప్రశ్నిస్తారు, ఎందుకంటే మీడియా ఇస్ రైట్స్. ఎందుకంటే మీడియా ఉంటేనే సమాజం ఈరోజు ఇంతవరకు, ఎందుకంటే మంచి చెడు తీసుకోవాలి మీడియానే. ఇప్పుడు నన్ను కూడా మీరు ప్రమోట్ చేస్తే మీడియానే తీసుకోతుంది. ఏదో నేను ప్రమోట్ కావాలంటే కాదు, మీడియా చేస్తుంది. సో మీడియా రైట్స్, బట్ అట్ ది సేమ్ టైమ్ దే హావ్ టు థింక్ అబౌట్ సోషల్ సర్వీస్. ఇప్పుడు ఆ అబ్బాయి 10వ తరగతి అబ్బాయి నిందితుడు, వాళ్ళ అమ్మ నాన్నగారు మాట్లాడటం కానీ ఎప్పుడన్నా ఈ ఏరియాలో మీరు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ బిల్డింగ్ సంబంధించిన మీతో మాట్లాడుతూ ఉంటారు. ఎలా ఉంటుంది ఆ పరిస్థితి, ఆ బిల్డింగ్ పరిస్థితి ఎలా ఉంటుంది? సార్ నాకు ఓనర్ ఒక్కడే తెలుసు. నాకు టిఫిన్ పక్క బిల్డింగ్ కూడా మాకు దగ్గర వాళ్ళు ఓనర్స్, పాపం వాళ్ళ డ్యూటీలో వాళ్ళు ఉంటారు. కానీ అక్కడ కిరాయిలు ఎట్లా వచ్చి ఏంటంటే మనస్పర్ధలు సార్. ఎన్నో మర్డర్లు అవుతున్నాయి, మనం అన్ని చెప్తామా? అవన్నీ చెప్పలేం, వాళ్ళు కూడా ఓనర్స్ గెస్ చేయలేరు. కానీ చేసిండంటే దీనికి సొల్యూషన్ ఒకటి చెప్తాను సార్. ఆ బాబు చిన్నోడు కాబట్టి వాడు యూట్యూబ్లోనో ఎక్కడనో ఎంకరేజ్ చేసుకుని చూసుకుండు. అది ఇప్పుడు మనం పేరెంట్స్ ఒక ఫోను పిల్లలు చెప్తున్నాయి కదా, నా పాప కూడా తినే ముందు ఫోన్ ఇస్తేనే నేను తింటా అంటది. సో ఫోన్లో ఏం చూస్తున్నామని చూడాలి, బొమ్మలాట పెట్టాలి కానీ మర్డర్లు చేసేది పెట్టద్దు, ఏం చూస్తారు అనేది పెట్టద్దు. ఇది నేను చెప్పేది, నేను సజెషన్ చేసేది అది. మన తప్పు, పేరెంట్స్ తప్పు. ఇంకోటి సీసీ కెమెరా అంటారు, ఇక్కడ సీసీ కెమెరా ఉంది, ఇది పని చేస్తలేదంట. బాధ్యత ఎవరిది? ఓనర్ది. ఎందుకు పెట్టుకోవడం ఒకటి కాదు, పని చేసేటట్టు చూడాలి. సో ఇది మీడియా వాళ్ళు మీరు వెళ్ళండి, ఎందుకంటే ఈరోజు చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. ఈవెన్ నేను కూడా సీసీ కెమెరా లేదు, అబద్ధం అని చెప్పాను, నేను కూడా పెట్టుకుంటున్నా. సో సీసీ కెమెరా ప్రతి ఒక్క ఇంటికి పెడితే ఈజీగా దొరికిపోతారు. ఇక పోయినోడు తిరిగి రారు. ఎవరైనా వాడు చేయాలనుకుంటే ఎట్లా చేస్తారు? సీసీ కెమెరా ఉంటే ఎన్నో మర్డర్లు చూస్తున్నాం. కానీ జరిగిన తర్వాత తొందర, ఎందుకంటే చాలా కష్టపడ్డారు పోలీసు వాళ్ళు. నిజంగా వాళ్ళ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు రియల్లీ వాళ్ళు చాలా చేజ్ చేసారు. గ్రేట్. డే అండ్ నైట్ మేము చూసినాం కదా, ఎంటైర్ టీమ్ మొత్తం. ఈవెన్ సీఎం కాడికి వెళ్ళి వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్తో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగినాయి, మాకు తెలుసు అది. సో నేనేమంటున్నానంటే పేరెంట్స్ తప్పు. ఇది పేరెంట్స్ తప్పు అంటే మనం చూసుకోవాలి, పిల్లలు ఏం చూస్తారు. మొబైల్ అనేది సోషల్ మీడియా చాలా డేంజర్గా బ్రదర్. ఇది తగ్గించుకుంటే సొసైటీ బాగుంటుంది. ఈ అధ్యక్షుడిగా అంటే ఈ కుకట్పల్లి అధ్యక్షుడిగా మీరు ఏం చెప్తాను అనుకున్నా, ఏరియా వాళ్ళకి కానీ పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ ఈ సీసీ ఫుటేజ్ పెట్టుకున్న ప్రతి ఓనర్ కూడా, ఎందుకంటే అంత పెద్ద బిల్డింగ్ పెట్టుకున్నప్పుడు ఎక్కడ చూడండి మీరు, ప్రతి ఫ్లోర్కి ఒక సీసీ కెమెరా ఉంటుంది ఖచ్చితంగా. అంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఫ్లోర్ కన్నా ఒక సీసీ కెమెరా ఉంటే ఈ ప్రాబ్లం కాకపోయేదేమో నా ఉద్దేశం, అందరి ఉద్దేశం కూడా. సో అది కూడా చెప్తారని అనుకుంటున్నాను నేను మీకు. 100% బ్రదర్ మీరు చెప్పింది. ఎందుకంటే సీసీ కెమెరా పెట్టడమే కాదు, అది సక్రమంగా పనిచేస్తుంది లేదని చూడాల్సిన బాధ్యత ఓనర్ మీద ఉంటుంది. ఎందుకంటే ఈరోజు పక్క బిల్డింగ్ జరిగింది అనుకుంటుండొచ్చు, నాకేం లేదని, కానీ ఈరోజు ఈ బిల్డింగ్ జరుగుతుంది అంటే చెప్పలేము. చెడు అనేది ఎప్పుడైనా వస్తుంది. సో మీడియా అనేది ప్రమోట్ చేయడంలో బాధ్యతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంత చిన్న వయసులో అంత క్రూరంగా, అంటే డబ్బులు ఎత్తుకొచ్చే టైంలో ఏదో పట్టుకుందన్నప్పుడు నార్మల్గా నెట్టేసో కొట్టేసో రావచ్చు, కానీ కత్తి తీసుకుపోయి మరి అంత క్రూరంగా చంపాడంటే ఆ మైండ్ అంత క్రిమినల్ మైండ్ అనుకోవచ్చు మనం. వాడు పెద్ద మూర్ఖుడు అని నేను పోరాడు, వాడు మైనర్ నేను అనలేను. కానీ ఇది వాడు అంతా పోయిండంటే వాడు మరి ఏం చూసో, ఏం సోషల్ మీడియాలో ఏం చూసో అనేది తెలియదు, అతను ఏం విధంగా ట్రైన్ అయ్యిండో తెలియదు. మరి పేరెంట్స్ గ్రహించకపోవడం, పేరెంట్స్ తప్పు కూడా కాదు, గ్రహించకపోవడం, ఏం చూస్తారు అనేది చాలా తప్పు. కొడుకు బాధ్యత తీసుకోవాలి కదా. తీసుకోవాలా అన్న ఒకటి చెప్తున్నా,
పేరెంట్స్ ఏం చేస్తారు అబ్బా, పొద్దున స్కూల్ పోతుండా టిఫిన్ కట్టించినా పోతున్నా అంటారు కొంతమంది బాధ్యతంగా. ఇప్పుడు బిజీ లైఫ్ సార్, బిజీ లైఫ్. పూట కోసం, మనం చేసేది పిల్లగాల కోసం, పూట కోసము, పిల్లల చదువు కోసము జాబ్ చేస్తారు. డబ్బులు సంపాదించితే కేవలం పిల్లగాల భవిష్యత్తు బాగుండాలని. ఆ భవిష్యత్తులో వెళ్ళిపోయినప్పుడు సంపాదిస్తే ఏంటి, సంపాదించకపోతే ఏంటి, బిజీ లైఫ్ లేకపోతే ఏంటి మీకు. ముద్దుగా ప్రేమించి వాళ్ళని పెద్దగా చేస్తారు, ముద్దుగా చూస్తారు. కానీ పోరాడు ఏం చేస్తున్నా స్కూల్లో ఏం చూస్తున్నా పక్క గుర్తులేరు తల్లిదండ్రులు. ఒక గంజాయి మొక్క మిగతా అందరు గంజాయి మొక్క చేస్తాను, ఇంతకంటే నేను సొల్యూషన్ చెప్పలేను. ఇక అంటే గంజాయి మొక్క అన్నానంటే ఒక చెడుగా పోయినాడు వాని సోపతి వారితో గిట్టనే అవుతారు. నా బాధ్యత నేను, నా పేరెంట్స్ నన్ను చదివిపిస్తారు, నేను ఇలాంటి పోదు తప్పుడు అనేది ఆ బాబు అర్థం చేసుకుని. ఎందుకంటే మెచ్యూర్డే వాడు మైనర్ అని కాదు. 10th క్లాస్ అంటే అరే నా తల్లిదండ్రులు రెంట్ కడుతురు, రెంటర్స్ ఇంకా రెంట్ కడుతురు, నన్ను చదివిపిస్తారు ఒక ప్రైవేట్ స్కూల్లో, నేను నా బాధ్యతగా ఉండాలని వాళ్ళు అనుకోవాలన్న. అంటిల్ అండ్ అన్లెస్ పిల్లలు అలా అనుకోకపోతే పేరెంట్స్ మీద, ఎందుకంటే పేరెంట్స్ మీద కూడా తప్పు ఎక్కువయ్యేది, బాధ్యత ఉంటుంది. నేనేమంటున్నా, సోషల్ మీడియాలో ఏం ఫోన్లు అనేది చాలా చెడుగా చేస్తున్నాయి. సో అది మనం అంటే తీవ్రంగా ఖండించి అలాంటి ఫోన్ దగ్గరికి వెళ్ళకుండా, అంటే చెడు చూడకుండా చూస్తే మాత్రం సమాజం మారుతుంది. అయితే నాకు ఒక చిన్న ప్రశ్న అండి, మొన్న కాక 1 day బ్యాక్ ఇక్కడ చిన్న ఇష్యూ అయింది మీడియా వాళ్ళతో. ఎలా అంటే కేవలం పక్కన బిల్డింగ్ వాళ్ళు ఏదో చెప్తున్నారు అన్నట్టుగా ఇక్కడ థమ్స్ పెడుతున్నారు, పక్కన బిల్డింగ్ అని ఇలా దూకారని ఇలా తిట్టడం జరిగింది. అంటే ముందర జాగ్రత్త పడ్డారా, బయటికి రాకూడదని వాళ్ళకి తెలిసి కూడా బయటపడ్డారా, అందుకని గొడవ పెట్టుకున్నారు అనుకోవచ్చా మనం మీడియాతో? అది నాకు తెలుసు, నేను రీసెంట్గా తెలుసుకున్నా. అది ఓనర్స్ బాధపడ్డారు. ఎందుకంటే ఓనర్స్ కొన్ని లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టుకోరు, వాళ్ళు అందులో కిరాయికి వచ్చిర్రు. ఒకసారి చెప్తారు ఇంటర్వ్యూ అన్నప్పుడు. ఇప్పుడు నేనంటే ఒక బాధ్యతంగా, నేను ఒక లీడర్ కాబట్టి నేను అందరికి ఎక్స్ప్లెయిన్ ఇవ్వాలి దాని బాధ్యత. వాళ్ళు ఎప్పుడు మీడియా ముందుకు పోలేరు. ప్రతిసారి వచ్చేసి మీ బిల్డింగ్ అంటే అరే మా బిల్డింగ్ వాళ్ళకు కూడా తెలియదు, వాస్తవానికి ఓనర్కి తెలియదు. అక్కడ ఇప్పుడు ఓనర్ పోయి ఆ పాపని చంపని ఒకటి చెప్పారన్న, మీరు ఎవరు చెప్పారు చిన్నపిల్లలు. కానీ అక్కడ వన్ మెంటాలిటీ అట్లా తయారైందంటే వాడు ఏదో గలీజ్ సోపతి పట్టినాడు, సోపతి పట్టేసి గలీజ్గా అందులో చూడడం. అసలు ఆ పాపని చంపాల్సింది ఏంది? వాళ్ళ మేము కూడా పక్కన బిల్డింగ్ వాళ్ళని ఏమనలేదు, కోఆపరేట్ చేయండి ప్రతి ఒక్కరికి ఏమంటున్నారు అడుగుతారు. ఎందుకంటే కోఆపరేట్ జరిగితే పోలీసు వాళ్ళకి సమాచారం త్వరగా దొరుకుతుంది, మా ద్వారా దొరికింది తెలుసుదని మా ఒక చిన్న హెల్ప్ ద్వారా మేము చేస్తా ఉంటాం. ఈ న్యూస్ అని మీరు ఇన్స్టాలో అది వైరల్ అవుతుంది ఇప్పుడు మేకలు, మీరు చూడండి. సమ్ 2 lakhs people చూసి మొన్న చెప్తే. సో నేను అదే చెప్పిన, పోలీసులకు కోఆపరేట్ చేయాలి. నేను మీడియా కూడా అదే అంటున్నా. లేదు, పోలీసులు నిర్ధారించింది మీడియా అనేది ముందు చెప్పొద్దు. ఎందుకంటే ఎంటైర్ కుక్కడపల్లి గంజాయి బ్యాచ్ అంటే మీరు కాదు, కుక్కడపల్లిలో గంజాయి బ్యాచ్ అంటే మేము కూడా మానవత్వంతో బతున్నాం, మాకు కూడా ఒక సోషల్ సర్వీస్ ఉంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. మీరు ఏకదం ఇప్పుడు జూబ్లీస్ లో ఉన్నట్టు గంజాయి కొకైన్ లో దొరుకుతాడు, మరి ఆ జూబ్లీస్ కొకైన్ గంగాని చెప్తావా? గంజాయి అది ఇన్నో చెప్తున్నా. సీఎం గారు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు, దాంట్లో గంజాయి బ్యాచ్ ఉంటే మా ఇక్కడ ఉన్న వాళ్ళంతా లోకలే, చాలా సీరియస్ ఉన్నది ఇక్కడ. అలాంటిది దొరికితే మేమే కంప్లీట్ చేస్తాం. కానీ ఎంటైర్ ఒక్కటి చేసిన బాధ్యతకు అందరినీ రుద్దడం అనేది మీడియా తప్పు. ఎందుకంటే ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ అందరికి. కొంత మీడియానే అంటున్నా, కానీ ఆ మీడియా కూడా మంచోలే, కానీ జాగ్రత్త వహించి చెప్పేటప్పుడు. ఎందుకంటే మనోభావాలు దెబ్బతీయదు. మీడియా అనేది సోషల్ సర్వీస్ చేసేది, సమాజంలో రోడ్డు లేకున్నా ఒకవేళ పింఛన్ రాకున్నా ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది సమాజంలో తీసుకోవాలి. గవర్నమెంట్ నుంచి డెఫినెట్ గా మేము చేస్తాం పింఛన్ రాకపోతే. ఓకేనా? థ్యాంక్ యూ అన్న.